హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఇంట్లోనే పిల్లల కోసం హార్లిక్స్ ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే ఇప్పటివరకు మా పిల్లలకి ఎప్పుడూ హార్లిక్స్ బయట తీసుకోలేదు. ఈ విధంగానే ఎప్పుడూ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ హార్లిక్స్ పౌడరు తడి తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుందండి. నేనైతే ఈ హార్లిక్స్ పౌడర్ ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు గోధుమలు యూస్ చేశాను. 1 కప్పు గోధుమలకి హాఫ్ కిలో చాక్లెట్ ఫ్లేవరు, అలాగే హాఫ్ కిలో నార్మల్ హార్లిక్స్ పౌడరు వచ్చింది. మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. వీడియో లెంతీగా ఉందని అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా సరే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాగా మీ పిల్లల కోసం ఒకసారి ట్రై చేయండి. అయితే ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమలు తీసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మంచి క్వాలిటీ ఉన్న గోధుమలు తీసుకోండి. అలా అయితేనే మనకి మొలకలు చక్కగా వస్తాయి. తర్వాత వీటిని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. 12 అవర్స్ అండి, ఎగ్జాక్ట్గా 12 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఎర్లీ మార్నింగ్ చూసేటప్పటికి గోధుమలు ఈ విధంగా చక్కగా నానాయి. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసుకోవాలి. ఈ గోధుమలు నానబెట్టిన వాటర్ని మొక్కలకు వేయండి, చాలా మంచిది. ఒక గిన్నె పైన స్ట్రైనర్ని పెట్టుకొని దానిలో ఒక కాటన్ క్లాత్ని వేసుకొని ఈ విధంగా గోధుమల్ని దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా గోధుమలన్నీ తీసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా చక్కగా ఫస్ట్ రోల్ చేసుకొని టైట్గా ముడి వేసుకోవాలి. వీలైనంత టైట్గా ముడి వేసుకోండి. అలా అయితేనే గోధుమలు చక్కగా మొలకలు వస్తాయి. ఈ విధంగా ముడి కట్టుకున్న తర్వాత గోధుమలను అదే గిన్నెలోకి పెట్టుకొని కాస్త వాటర్ని చల్లుకొని మూతని వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా ఓపెన్గా ఉంచాలి. మరీ మొత్తం క్లోజ్ చేయకూడదండి, ఓపెన్లోనే ఉంచాలి. చూసారు కదండి, ఒక 12 అవర్స్కి చక్కగా చిన్న చిన్నగా మొలకలు వచ్చాయి. అలాగే క్లాత్ కూడా కొద్దిగా డ్రై అయిపోయింది కాబట్టి దాని మీద మరి కాస్త వాటర్ని చల్లుకొని మరొక 12 అవర్స్ మూత పెట్టుకోవాలి. చూసారు కదండి, 24 అవర్స్కి గోధుమలు అయితే చక్కగా మొలకలు వచ్చాయి. సీజన్ బట్టి వస్తాయండి. సమ్మర్లో అయితే మొలకలు తొందరగా రావు, వింటర్లో అయితే తొందరగానే వస్తాయి. కాబట్టి మొలకలు కానీ రాకపోతే మరొక 12 అవర్స్ ఉంచుకోండి, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. చూసారు కదండి, మనం పెట్టుకున్న గోధుమలు ఎంత చక్కగా మొలకలు వచ్చాయో. పర్ఫెక్ట్గా అన్ని గోధుమలకు కూడా వస్తాయండి. చెప్పాను కదా, 24 అవర్స్కి రాకపోతే మళ్ళీ నీళ్ళు చల్లుకొని మరొక 12 అవర్స్ పక్కన పెట్టేసుకోండి. చూసారు కదండి, మనం పెట్టుకున్న ప్రతి ఒక్క గోధుమలు కూడా చక్కగా మొలకలు ఎంత బాగా వచ్చాయో. బయట కొనే వాటిల్లో ఫ్లేవర్స్ అన్నీ కలిపేసి మనకి టేస్ట్ రావడం కోసం ఏం మిక్స్ చేస్తారో తెలియదు కదా. పిల్లల కోసం మీరే ఈ విధంగా హెల్తీగా చేయండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న కడాయిని కానీ లేదంటే కుక్కర్ కానీ పెట్టుకోవాలి. తర్వాత దానిలోకి 2 కప్పుల గోధుమలు మనకి మొలకలు వచ్చాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు గోధుమలు తీసుకుంటే దానికి ఎగ్జాక్ట్గా 2 కప్పులు మొలకలు వచ్చాయండి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే గోధుమలు వాటర్ మొత్తం ఇవాపరేట్ అయ్యి చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. చూసారు కదండి, నాకు ఈ విధంగా ఫ్రై అవ్వడం కోసం హాఫ్ అన్ అవర్ పట్టింది. చాలా ఓపికగా ఫ్రై చేస్తేనే అవి క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 3/4 కప్పు పల్లీలు, హాఫ్ కప్పు జీడిపప్పు, హాఫ్ కప్పు బాదం పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, మనం వేయించుకున్న గోధుమలు, పల్లీలు, జీడిపప్పు అలాగే బాదం పప్పు ఇవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. బాగా వేడిగున్నప్పుడు మిక్సీ పట్టుకుంటే మళ్ళీ ముద్దలాగా అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా మనం చేత్తో పట్టుకుంటే పట్టుకోగలిగే అంత చల్లగా ఉండాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కంటిన్యూస్గా మిక్సీ పట్టకూడదండి, ఎందుకంటే మనం తీసుకున్న ప్రతి ఒక్క కంటెంట్ కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక జ్యూస్ జాలి తీసుకొని దానిలోకి యాడ్ చేసుకొని పౌడర్ని జల్లెడ పట్టుకోవాలి. ఈ విధంగా మనం జల్లెడ పట్టుకుంటే పైన వచ్చిన పొడి ఉంటుంది కదా, మళ్ళీ దాన్ని యాడ్ చేసుకొని జీడిపప్పు అలాగే బాదం పప్పు ఉంటాయి కదా, అవి కూడా మరి కాస్త యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా
మొత్తం కూడా మిక్సీ పట్టుకుంటూ జల్లెడ పట్టుకొని పౌడర్ని కలెక్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఓవరాల్గా నేను మొత్తం మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా మిగిలిన పొడి మిగిలింది. దీన్ని మళ్ళీ మిక్సీ పట్టినా రాదండి, ఇంకా అదే విధంగా ఉండిపోతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఎంతో చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 3/4 కప్పు షుగర్ని మిక్సీలోకి యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. దీంట్లో షుగర్ కంటే కూడా పటికి బెల్లం కానీ పటికి పంచదార అంటారు కదా, అది కానీ ఉంటే యూస్ చేయండి. నాకు అవైలబుల్ లేక యూస్ చేయలేదు. అలాగే దీనిలోకి 1 కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ కూడా ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి, యూస్ చేయొచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఎక్కడా లేకుండా కూడా చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే హార్లిక్స్ పొడి రెడీ అయిపోతుంది. నేనైతే చెప్పాను కదండి, ఒక హాఫ్ పార్ట్ నార్మల్గానే తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా గ్లాస్ జార్లోకి యాడ్ చేసుకున్నాను. ఇలాగే తీసుకోవాలనుకుంటే ఇలాగే స్టోర్ చేసుకోండి. లేదంటే పిల్లలకి కొద్దిగా డిఫరెంట్గా చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే 1/4 కప్పు కోకో పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని దీనిని వేరొక గ్లాస్ జార్లోకి తీసుకోవాలి. నేను 2 ఫ్లేవర్స్ చేశానండి, నార్మల్గా ఉన్న ఫ్లేవరు అలాగే ఈ చాక్లెట్ ఫ్లేవర్తో ఒకటి రెడీ చేసుకున్నాను. అది 1/2 కిలో, ఇది 1/2 కిలో వచ్చింది. చూసారు కదండి, చక్కగా ఈ విధంగా చేసి పెట్టుకుంటే 2 మంత్స్ వరకు ఇంట్లోనే సింపుల్గా పిల్లలకి ఇచ్చేసేయచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట కొన్నవైతే ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు, మనం ఏం ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయము. ఎంతో సింపుల్గా చేసుకునే హార్లిక్స్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్లోకి గోరువెచ్చని పాలను తీసుకొని 1 స్పూన్ వేసుకుంటే చాలండి. 1 స్పూన్ వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదండి, పాలల్లో ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా కరిగిపోతుంది. అంతే అండి, మీరు కూడా మీ పిల్లలకి ఇలాగా సింపుల్గా హార్లిక్స్ని ట్రై చేసేసి మీ పిల్లలకి టేస్ట్ని ఎంజాయ్ చేయమని చెప్పండి. అలాగే చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న హార్లిక్స్ కూడా ఎలా కలపాలో చూద్దాం. ఇది కూడా అంతే అండి, గ్లాస్లోకి నార్మల్గానే గోరువెచ్చని పాలను తీసుకొని 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే మనం హార్లిక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చెప్పాను కదండి, ఇది ఎన్ని రోజులు ఉంటుందని ఏం లేదు. తడి తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది. చక్కగా మీరు కూడా ఇలాగా మీ పిల్లలకి చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.